ఫ్రెండ్స్, ఈ వీడియోలో SPD20లో వెస్టర్న్ ప్యాచ్ 6/8 వెస్టర్న్ ప్యాచ్ ఎలా ఎడిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మొత్తం 8 ప్యాడ్స్ ఉంటాయి. మొత్తం 8 ప్యాడ్స్ అంటే ప్యాడ్ అంటే ఇది. ఇప్పుడు ఈ బాక్స్ని ప్యాడ్ అంటారు. 1 2 3 4 5 6 7 8 ప్యాడ్స్. 8 ప్యాడ్స్లో ఒక్కో దాంట్లో రెండు బ్యాంకింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే రెండు బ్యాంక్ ఏ, బ్యాంక్ బి. బ్యాంక్ ఏలో ఒక సౌండ్, బ్యాంక్ బిలో ఇంకో సౌండ్. అట్లా ఒక్కో దాంట్లో బ్యాంక్ ఏలో ఒకటి, బ్యాంక్ బిలో రెండు, ఒకటి రెండు. ఒక్కో దాంట్లో రెండు బ్యాంకులు చేసుకోవచ్చు. రెండు సౌండ్లు మనం సెట్ చేసుకోవచ్చు. మొత్తం కలిపి 8 16. మొత్తం 8 16 ప్యాచ్లు మనం సెట్ చేసుకోవచ్చు ఒక ప్యాచ్లో, ఒక నెంబర్లో. ఇప్పుడు 31 నెంబర్ ఉంది కదా, ఈ 31 నెంబర్లో ఒక ప్యాచ్లో మనము 8 బాక్సుల్లో 8 ప్యాడ్లలో ఒక్కో దాంట్లో రెండు ప్యాచ్లు, రెండు సౌండ్లు. బ్యాంక్ ఏ, బ్యాంక్ బి. ఏలో ఒక సౌండ్, బిలో ఒక సౌండ్, రెండు సౌండ్లు మనం సెట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎడిటింగ్ ఎలా చేయాలి ఇప్పుడు మరలా ప్లే చేస్తున్నా చూడండి. ఇప్పుడు ప్యాచ్ ఎలా ఎడిటింగ్ చేయాలి అంటే ఎలా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బటన్స్, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సెలెక్ట్ ప్యాచ్ చేయను కాపీ పక్కన ఎడిట్ అని బటన్ ఉంది కదా, చివర ఎడిట్ బటన్ ప్రెస్ చేయండి. ఎడిట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు సౌండ్లో ఉంది, ఇక్కడ రెడ్ లైట్ కనిపిస్తుంది కదా, సౌండ్లో ఉంది. కొంతమందికి పక్కన ఉంటుంది, మిడిలో కానీ ఎఫెక్ట్స్ పెడల్లో కానీ సిస్టంలో కానీ ఇలా ఉంటుంది. ఆ సౌండ్లోకి ఎలా వెళ్ళాలన్నా అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా సెలెక్ట్ బటన్ నొక్కితే నీకు సౌండ్లోకి వస్తుంది. ఎక్కడున్నా కానీ సెలెక్ట్ బటన్ నొక్కుంటూ పోతే సౌండ్లోకి వస్తుంది. ఇప్పుడు కిందకి పైకి పోవాలంటే ఇప్పుడు అప్ డౌన్, ఇక్కడ అప్ డౌన్ సెలెక్ట్ కిందే అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు బటన్ మనం యూజ్ చేయాలి. ఇప్పుడు ప్యాచ్ని ఎడిట్ చేద్దాం అంటే క్రియేట్ చేద్దాం. ఎలా అంటే ఫస్ట్ ఎడిట్ బటన్ నొక్కాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎడిట్ బటన్, జాగ్రత్తగా వినండి. ఎడిట్ బటన్ నొక్కిన తర్వాత ఎక్కడుందో చూసుకోవాలి. ఈ రెడ్ బటన్ ఎక్కడుందో చూసుకోవాలి. ఇది కనిపిస్తుంది కదా, ఇది ఎక్కడుందో చూసుకొని సౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఇది కూడా కొంతమందికి ఇట్లా ఉంటుంది, కిందకి మారుతుంది చూడండి, ఇట్లా మారిద్ది. ఫస్ట్లోకి తీసుకెళ్ళండి. ఫస్ట్లోకి సౌండ్, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్, INST అంటే ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత లెవెల్, పిచ్, డిక్కీ, ప్యాన్, కర్వ్, ఎఫెక్ట్స్ అండి. ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసుకోవాలి మనం. ఇవన్నీ ఎలా సెట్ చేసుకోవాలనంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్యాచ్లో ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడిట్ బటన్ నొక్కాము, సౌండ్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనంటే నెక్స్ట్ మనం ప్యాడ్ బ్యాంక్ ఏ. ఇప్పుడు రెండు కలిపే ఉన్నాయి అనుకోండి, అంటే ప్యాడ్ ఏ ప్యాడ్ బి రెండు కలిపే ఉన్నాయి అనుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా లేయర్ బటన్ నొక్కండి. లేయర్ బటన్ నొక్కినప్పుడు ఏలో ఉంటుంది. ఒకవేళ బిలో ఉంటే ఎలా ఉంటుంది, ఈ లేయర్ పక్కనే బ్యాంక్ ఏ బ్యాంక్ బి ఉంది కదా, దాన్ని నొక్కితే ఏలోకి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ప్యాడ్ 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 ప్యాడ్స్. 8 ప్యాడ్స్లో ఫస్ట్ ఏలో ఫస్ట్ ప్యాడ్ ఏది ఉందో చెక్ చేద్దాం. టామ్ ఉంది, ఇది టీ అంటే టామ్ 21, ఇన్స్ట్రుమెంట్స్ టామ్ 21, దీని లెవెల్ 15, పిచ్ 10, డిక్కీ 5, ప్యాన్ సెంటర్ CTR సెంటర్, తర్వాత కర్వ్ EP4, ఎఫెక్ట్స్ 0, తర్వాత బ్యాంక్ బి సేమ్ అలాగనే లెవెల్, పిచ్, డిక్కీ, ప్యాన్, కర్వ్, ఎఫెక్ట్స్ 0. ప్యాడ్ 1 అయిపోయింది. ఇప్పుడు ప్యాడ్ 2
ప్యాడ్ 2లోకి వెళ్ళి మళ్ళీ ఏలోకి వెళ్ళి T21 లెవెల్లోకి వెళ్ళాలంటే కిందకి వెళ్ళాలంటే డౌన్ బటన్ పైకి వెళ్ళాలంటే అప్ డౌన్ బటన్ అప్ డౌన్ రెండు బటన్ యూజ్ చేయాలి పైకి కిందకి. లెవెల్, పిచ్ 5, డిక్కీ 5, ప్యాన్ సెంటర్, కర్వ్ EP4, FXN 0. తర్వాత ప్యాడ్ ఏ అయిపోయింది. బ్యాంక్ ఏ అయిపోయింది. బ్యాంక్ బి T21 ఇన్స్ట్రుమెంట్స్ లెవెల్ 15, పిచ్ 5, డిక్కీ 13, ప్యాన్ సెంటర్, EP4, కర్వ్, FXN. ప్యాడ్ 1, ప్యాడ్ 2 రెండు ఎడిటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ప్యాడ్ 3 T21 ఇన్స్ట్రుమెంట్స్ 15, పిచ్ 0, డిక్కీ 5, ప్యాన్ సెంటర్, కర్వ్ EP4, FXN 0. తర్వాత ప్యాడ్ బి బ్యాంక్ బిలోకి వెళ్ళాలంటే ఇక్కడ బ్యాంక్ ఏబి ఉంది కదా, ఏబిని ఎక్కితే బ్యాంక్ బిలోకి వస్తుంది. ఇన్స్ట్రుమెంట్స్ T21 లెవెల్ 15, పిచ్ 0, డిక్కీ 15, ప్యాన్ సెంటర్, EP4, FXN. మూడోది కూడా అయిపోయింది. ఇప్పుడు నాలుగోది ఇన్స్ట్రుమెంట్స్ B47 లెవెల్ 13, పిచ్ 0, డిక్కీ 5, ప్యాన్ సెంటర్, కర్వ్ EP4, FXN 0. ప్యాడ్ ఏ అయిపోయింది. ప్యాడ్ బి బ్యాంక్ బి C01 సి అంటే క్రాస్ సింబల్ లేదంటే రైట్ సింబల్ అలా వస్తాయి. C01 ఇన్స్ట్రుమెంట్ C01 లెవెల్ 15, పిచ్ 0, డిక్కీ 11, ప్యాన్ సెంటర్, కర్వ్ EP4, FXN 0. 2, 3, 4 4 ప్యాచ్లు ఎడిట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఐదోది ఫస్ట్ బ్యాంక్ ఏ L27 ఈ పర్కషన్ సౌండ్స్ L27 అంటే గజ్జలు కంజర్లు అలాంటి L27. తర్వాత లెవెల్ 15, పిచ్ 0, డిక్కీ 17, ప్యాన్ సెంటర్, కర్వ్ EP4, FXN 13. ఇప్పుడు కిందకి పైకి పోవాలంటే అప్ యారో బటన్, ఇప్పుడు కిందకి రావాలంటే డౌన్ బటన్, పైకి పోవాలంటే అప్ బటన్. తర్వాత ప్యాడ్ ఏ బ్యాంక్ ఏ అయిపోయింది. బ్యాంక్ బి B47 ఇన్స్ట్రుమెంట్స్ B47 లెవెల్ 13, పిచ్ 0, డిక్కీ 11, ప్యాన్ సెంటర్, కర్వ్ EP4, FXN 12. ప్యాడ్ 5 కూడా అయిపోయింది. ఇప్పుడు ప్యాడ్ 6లో బ్యాంక్ ఏ S77 S అంటే స్నేర్ ఇన్స్ట్రుమెంట్స్ S77 లెవెల్ 15, పిచ్ 0, డిక్కీ 15, ప్యాన్ సెంటర్, కర్వ్ EP4, FXN 0. అలాగే బ్యాంక్ బి ఇన్స్ట్రుమెంట్స్ B47 లెవెల్ 15, పిచ్ 0, డిక్కీ 10, ప్యాన్ సెంటర్, CTR సెంటర్, కర్వ్ EP4, FXN 0. ప్యాడ్ 6 కూడా అయిపోయింది. ఇప్పుడు ప్యాడ్ 7 ఇన్స్ట్రుమెంట్స్ ప్యాడ్ 7 ముందు ఏ ప్యాడ్ సెట్ చేసుకోవాలో ముందు దాన్ని ఎట్లా ట్యాప్ చేయాలి, కొట్టిన తర్వాతే మన ఇన్స్ట్రుమెంట్స్ మార్చుకోవాలి. ఒకవేళ ఇది కొట్టి మార్చామనుకో ఇక్కడ మారిపోద్ది, ఇక్కడికి రాదు అది. ఓకేనా, జాగ్రత్తగా గమనించండి. ముందు నువ్వు ఏ ప్యాడ్ అయితే
సెట్ చేయాలనుకుంటున్నావు ఫస్ట్ దాన్ని ఎట్లా ట్యాప్ చేయాలి అంటే కొట్టి తర్వాత ఇన్స్ట్రుమెంట్స్కి వెళ్ళి ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది, ఏఎన్ఎస్టీ అంటే ఇన్స్ట్రుమెంట్స్, ప్యాడ్ ఏ, బ్యాంక్ ఏ, ఇన్స్ట్రుమెంట్స్ L11 ఇది కాంగో మిడ్ అనమాట, కాంగో మిడ్ L11 ఇన్స్ట్రుమెంట్స్, లెవెల్ 12, పిచ్ 0, డిక్కీ 17, ప్యాన్ సెంటర్. ఇప్పుడు ఈ అన్నిటికీ నేనైతే సెంటర్లో ఉన్నాయి కాబట్టి సెంటర్లో చూపెడతాను. ఒకవేళ మీకు వేరే ఇట్లా L3 లేదంటే R3 అలా ఉంటే ప్లస్ మైనస్ నొక్కండి, అటు ఇటు నొక్కండి, సెంటర్కి వస్తుంది. కర్వ్ EP4 తర్వాత ఎఫెక్స్ సెండ్ 0, బ్యాంక్ ఏ అయిపోయింది. ఇప్పుడు బ్యాంక్ బిలో వెళ్ళాలంటే బ్యాంక్ AB అని ఉంది కదా, దాన్ని నొక్కితే బ్యాంక్ బిలోకి వస్తుంది. ఇన్స్ట్రుమెంట్స్ L11, లెవెల్ 14, పిచ్ 0, డిక్కీ 10, ప్యాన్ సెంటర్, కర్వ్ EP4, ఎఫెక్స్ సెండ్ 0, ప్యాడ్ 7 కూడా అయిపోయింది. లాస్ట్ ప్యాడ్ 8, దీన్ని ప్యాడ్ అంటాం అనమాట. ఈ బాక్స్ని ప్యాడ్ అంటాం, 8 ప్యాడ్స్. లాస్ట్ ప్యాడ్ L3, ఇన్స్ట్రుమెంట్స్ L3, బ్యాంక్ ఏ, ఇన్స్ట్రుమెంట్స్ L3, లెవెల్ 11, పిచ్ 0, డిక్కీ 4, ప్యాన్ సెంటర్, కర్వ్ EP4, ఎఫెక్స్ సెండ్ 0, బ్యాంక్ B, ఇన్స్ట్రుమెంట్స్ L3, లెవెల్ 11, పిచ్ 0, డిక్కీ 8, ప్యాన్ సెంటర్, కర్వ్ EP4, ఎఫెక్స్ సెండ్ 0. అయిపోయిన తర్వాత లేయర్ నొక్కండి, రెండు కలిపి వస్తాయి. ఇప్పుడు అయిపోయింది, ఎడిట్ చేసాం. ఇప్పుడు బ్యాక్ ఎలా రావాలంటే మళ్ళీ ఎడిట్ బటన్ నొక్కండి. ఎడిట్ బటన్ నొక్కితే ప్లే మోడ్లోకి వస్తాం. ఒకసారి ప్లే చేసి చూపిస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.